దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. విమాన సర్వీసుల్లో తీవ్ర గందరగోళం, జాప్యం నెలకొన్న నేపథ్యంలో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇండిగోకు భారీ షాక్ ఇచ్చింది. శీతాకాల షెడ్యూల్లో ఏకంగా 5% విమాన సర్వీసులను తగ్గించాలని ఆదేశించింది. ఇటీవలి ఇండిగో విమానాల రాకపోకల్లో ఏర్పడిన అనిశ్చితి, ప్రయాణికులకు జరిగిన తీవ్ర అసౌకర్యంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం ఇండిగో రోజుకు సుమారు 2200 విమానాలను నడుపుతోంది. 5% కోత అంటే రోజుకు 100కు పైగా సర్వీసులు రద్దు కానున్నాయి. డీజీసీఏ ఆదేశాల ప్రకారం అన్ని మార్గాల్లో, ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లలో ఈ కోతని కేంద్రం విధించనుంది. సవరించిన షెడ్యూల్ వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమకు అందించాలని ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది. ఈ కోత విధించిన రూట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలని, ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సామాన్య పౌరుల్ని ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా పరిణమించకూడదు అని వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఎప్పుడూ ప్రయాణికుల భద్రత, సౌకర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినా సరే ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, భద్రతా ప్రమాణాలపై రాజీ పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఈ చర్య కేవలం శిక్షగా కాకుండా ప్రయాణ వ్యవస్థలో క్రమశిక్షణను పునరుద్ధరించే ప్రయత్నంగా చూడాలని అభిప్రాయపడింది. వైమానిక రంగంలో ఎదుగుతున్నప్పటికీ నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకూడదనేదే ప్రభుత్వ వైఖరి అని స్పష్టం చేసింది. మొత్తం మీద ఇండిగోకు కేంద్రం ఇచ్చిన ఈ షాక్ రాబోయే రోజుల్లో దాని సేవలను, సమయ పాలనను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. డీజీసీఏ ఆదేశాల మేరకు ఇండిగో బుధవారం ఎలాంటి సవరించిన షెడ్యూల్ను ప్రకటిస్తుందో వేచి చూడాలి.